తింటే గారెలే తినాలనే రోజులు పోయాయి. తింటే ప్రోటీన్స్ ఉన్న ఫుడ్డే తినాలనే రోజులు వచ్చాయి. మరి ఆ ప్రోటీన్స్ ఫుల్గా ఉండే ఐటమ్ ఏంటంటే ఎవరికైనా టాకీమని నాటుకోడి కూర గుర్తుకొస్తుంది. ఇక నాటుకోడి కూర అనగానే మాంసపు ప్రియులు లొట్టలేసుకొని మరీ లాగించేస్తారు. అయితే ఇప్పుడు ఓ పల్లె నుంచి వచ్చిన నాటుకోళ్లకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. పైగా హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా ఆ గ్రామానికి వెళ్లి మరీ ఆ కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. అక్కడే వండించి పార్సల్ తెచ్చుకుంటున్నారు. అంతలా క్రేజ్ తెచ్చుకున్న ఆ ఊరు ఎక్కడుంది? ఆ ఊరి కోళ్లలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. మా దగ్గర చికెన్ తిన్న వాళ్ళు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది రాజకీయ నాయకులు గాడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు అందరు కానీ మా చికెన్ అంటే ఇష్టపడతారు. చాలామంది ఇష్టపడతారు కాబట్టి మాకు ఫోన్ల మీద ఆర్డర్ వస్తాయి, పార్సల్ తీసుకెళ్తారు. చాలా మట్టుకు బాగానే ఉంటుంది. మేము ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది. మాకు దీంట్లో వేసేటి అన్ని దుకాణాల పొట్లాలు అవి ఏమి వేయము, అన్నీ న్యాచురల్గానే నూరి వేస్తాము. కోళ్ళు కూడా ఇప్పుడు బాగా వస్తున్నాయి, గిరాకీ కూడా బాగానే వస్తున్నది. కానీ మీకు ఏంటంటే ఇక్కడ మా నాణ్యత అందరూ ఏమంటారంటే అంకాపూర్ చికెన్ ఫేమస్ ఎట్లా అయిందంటే మేము ఏది చేసినా కానీ న్యాచురల్గా ఏం నూనె కాడికి వెళ్ళి ఫ్రీడమ్ ఆయిల్ కాడికి వెళ్ళి పల్లి నూనె వాడము, ఓన్లీ సన్ఫ్లవర్ నూనె వాడతాము. అన్నీ ఏది మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్నీ మంచిగానే వేస్తాము. జిల్లా నలుమూలల నుంచే కాకుండా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఈ పల్లెకు వచ్చి మరీ నాటుకోళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ గ్రామంలో వండిన నాటుకోడి కూర అమెరికా, దుబాయ్ లాంటి విదేశాలకు సైతం ఎగుమతి అవుతూ ఉండడం విశేషం. ఓ రకంగా చెప్పాలంటే అంకాపూర్ దేశీ కోడి ఓ బ్రాండ్లా మారింది. తాత, మా మామ వాళ్ళ ద్వారా మేము స్టార్ట్ చేసినాము. వాళ్ళ దగ్గర నేర్చుకొని మేము స్టార్ట్ చేసినాము. దాదాపుగా అంటే ఒక 20 సంవత్సరాలు అవుతుంది మేము కాబట్టి. మళ్ళీ ఏంటంటే ఈ మసాలాలు కానీ ఇవి కానీ మేమే పట్టుకొని ఈ గ్రైండ్ మేమే వేసుకొని మేమే ఇది చేస్తాము. రెడీమేడ్గా తీసుకురాము మేము. ఆయిల్స్ కానీ మంచి ఆయిల్సే వాడతాము. ఇంకోటి ఇక నాటుకోళ్ళు ఇక్కడ లోకల్నే వేస్తారు. ఇవి నాటుకోళ్ళు మేము ఇక్కడ లోకల్లో పెంచినవి మేము కోసి వండిస్తాము. మా దగ్గర గిరాకీ అంటే దాదాపుగా బొంబాయి వరకు, దుబాయ్ వరకు వస్తుంది. అమెరికా దాకా పంపిస్తాం. నేచురల్ అన్నట్టు కోడి, మరి లోకల్లో పెంచే కోడి అన్నట్టు. ఇది నేచురల్ కోడి. ఇక మసాలాలు కానీ, కుడకపొడి కానీ, పసుపు కానీ, నూనె కానీ ఏదైనా కానీ మా దగ్గర మేమే గ్రైండ్ చేసుకొని దాన్ని వాడతాం. మాకు గిరాకీ బాగుంది. అంకాపూర్ దేశీ కోడికి డిమాండ్ పెరగడంతో ఈ గ్రామంలో ఉన్న చాలా మంది కోడి కూర వండి ఉపాధి పొందుతున్నారు. ఇంకో విశేషం ఏంటంటే సీఎం కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో అంకాపూర్ నాటుకోడి కూర గురించి ప్రస్తావించారని గ్రామస్తులు చెబుతున్నారు. దేశకోళ్ళు బాగా వండుతాము. కాకపోతే కరోనా చేయబట్టి కొంచెం డల్ అయినాయి. కానీ ఎవరు భయపడకూడదు, అందరు తినొచ్చు. అంత టేస్ట్ బాగానే ఉంటుంది. మా దగ్గరకు హైదరాబాద్ నుంచి వస్తారు, దుబాయ్కి వెళ్తాయి పార్సళ్ళు, అమెరికాకు కూడా వెళ్తాయి అప్పుడప్పుడు. ఇప్పుడు బంద్ అయినాయి కానీ కరోనా అయ్యబట్టి అంతకుముందు అందరు తీసుకెళ్లేవారు. అంతా బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. కరోనా కూడా చికెన్ తినొచ్చు, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, బాగానే ఉంటుంది. ఏదైనా వైరస్ కూడా రాదు. భయపడుతున్నారు కానీ అట్లా ఏమి ఉండదు మా దగ్గర. సీఎం కూడా మేము ఒకసారి ప్రసంగం చేసినప్పుడు ఇక్కడ మేమే వండినాం వాళ్ళకు, సీఎం వాళ్ళకు.
బాగుంది అన్నారు. మళ్ళీ వచ్చినప్పుడు కూడా మాకు ఇదే కావాలని చెప్పారు కూడా. అంకాపూర్ నాటుకోళ్లకు డిమాండ్ పెరగడానికి కారణం లేకపోలేదు. ఇక్కడ కోళ్లను సహజ సిద్ధంగా పెంచుతారు. ఎలాంటి ఇంజెక్షన్లు, మందులు వాడకుండా చక్కని వాతావరణంలో పెంచుతారు. ఇక నాటుకోడి కూర వండేవాళ్లు సైతం నూనె దగ్గర నుంచి చివరన వేసే మసాలా వరకు ఎక్కడ కల్తీ లేకుండా జాగ్రత్త పడతారు. అందుకే అంకాపూర్ నాటుకోడి కూరకు అంత క్రేజ్. ఇక్కడ అంకాపూర్ చికెన్ ఫేమస్ బాగా, ఎందుకంటే ఇక్కడ అన్ని స్వయంగా మసాలాలు తయారు చేసుకొని మేమే తయారు చేసుకొని వండడం వల్ల బాగా ఫేమస్. టేస్ట్ అన్నీ మంచిగా ఉంటాయి. ఈ చికెన్ తినడం వల్ల అందరికీ కరోనా వైరస్ కూడా తగ్గిపోతుంది వేడి వలన. అన్నీ బాగుంటాయి. అందుకే ఈ చికెన్ ఎప్పుడైనా తినాలి. మేము ఇక్కడ నుంచి సిటీకి పంపిస్తాము, ఎక్కడికైనా కానీ. అమెరికా కూడా పోతాయి, అమెరికాకు, సింగపూరు ఇవన్నీ పోతాయి. అన్న నా పేరు కృష్ణ. గిరాకీ ఎప్పటికి ఉన్నట్టయితే ఉన్నది. డైలీ 20-30 వండుతాం. మళ్ళా లాక్డౌన్ అంటున్నారు కానీ లాక్డౌన్ అనేది ఏం లేదు. దేశీ చికెన్ తింటే చాలా మంచిది. అట్లా ఏం లేదు. గిరాకీ డైలీ 20-30 పోతున్నాయి. మళ్ళీ పార్సల్ పోతున్నాయి. హైదరాబాద్కి, వరంగల్, ఇటు చుట్టుపక్కల ఊర్లలో అందరు రాస్తున్నారు, పార్సల్ తీసుకుపోతున్నారు. డైలీ 20-30 పోతున్నాయి. పార్సల్ విలేజ్లో కూర్చోబెట్టి సిట్టింగ్ తినబెడుతున్నాం, పంపిస్తున్నాం. తింటే చాలా మంచిది చికెన్. వాళ్ళు తినాలని అందరు తినాలనుకోర్రి, కానీ బంద్ చేసుకొని అనుకోకుండ్రి. మంచిగా ఉంటుంది చికెన్. మసాలాలు అయినా మేమే తయారు చేసుకొని మేమే వేసుకుంటాం. అంతా మంచిగా ఉంటుంది. కరోనా కాలంలో బిర్యానీలు తినాలన్నా, ఫాస్ట్ ఫుడ్ తినాలన్నా మాంసపు ప్రియులు జంకుతున్నారు. అలాంటి వారి కోసం అంకాపూర్ మంచి రుచి శుచిగల నాటుకోడి కూరను రెడీ చేస్తోంది. మరింకెందుకు ఆలస్యం, మనం కూడా అంకాపూర్ చికెన్ ఓసారి టేస్ట్ చేసేద్దాం పదండి. చూశారు కదా దేశీ కోడికి ఉన్న క్రేజీని. కోడి కూర పేరు చెప్తేనే నోరూరుతుంటుంది. అందుకే అంకాపూర్ దేశీ కోడికి దేశ విదేశాలను భలే డిమాండ్ ఏర్పడింది. కరోనా సమయంలో ఇంకా క్రేజీ మరింత పెరిగింది. ఇది అంకాపూర్ కోడికి సంబంధించిన స్పెషల్ రిపోర్ట్. కెమెరామెన్ కళ్యాణ్తో బాల్కుమార్, HM TV, నిజామాబాద్.